ఒక అవినీతి పరుడైనటువంటి ఆ గృహ నిర్వాహకుల గురించి స్వార్థ భాగం చెప్తుంది. ఆ యజమాని అతనికి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడంటే, నా ఆస్తినంతటిని చూడు, నా సంపదనంతటిని చూడు, నా వ్యాపారం అంతటిని చూడు, నా గృహం అంతటిని నువ్వే చూడని తనకు అప్పగింపబడిన బాధ్యతను లెక్క అప్పగించాలని అడిగినప్పుడు తను చేసిన మోసకరమైన పనులు ఎక్కడ బయటపడిపోతాయా అని తలంచినటువంటి ఆయన మరి ఎక్కువ నష్టాన్ని యజమానునికి కల్పించాలని కలిగిన ఆలోచన ఏదైతే ఉన్నదో చూడండి, అది అవినీతి పరమైనటువంటి ఆలోచన. ఇది నాన్న ఆ అవినీతి పరమైనటువంటి ఆలోచనలో నుండి దేవుడు మనల్ని బయటికి తేవాలని ఇదిన వాక్యము మనకు అనుగ్రహింపబడినది. దేవుడు చాలా ఆధిక్యతలు మనకి ఇస్తున్నాడు. ఒక మంచి గృహ నిర్వాహకుడుగానే ఉండాలి అని, ఒక కుటుంబంలో మంచి యజమాని పాత్రని ఇచ్చాడు. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక నాన్నగా, ఒక తాతగా, ఒక అమ్మమ్మగా, ఒక నాన్నమ్మగా, ఒక భార్యగా, ఒక స్త్రీగా, ఒక సంఘములో ఒక విశ్వాసులుగా దేవుడు మనకు ఒక మంచి గృహ నిర్వాహకపు బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతను మనము సరి అయిన రీతిలో ఉంచకపోతే నీవు కరప్టెడ్ క్లర్క్ గా మారిపోతావు. ఇది నాన్న దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ఉంచిన ఉద్దేశం ఏమిటంటే మంచి గృహ నిర్వాహకు బాధ్యతను మనము నిర్వర్తించాలని దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు.